ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య శుభాకాంక్షలు. ఈరోజు నరక చతుర్దశి దీపావళి అమావాస్యలను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాము. సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనె నలుగు పిండితోటి అభ్యంగ స్నానమును ఆచరించి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తే మన శరీరానికి ఆరోగ్యము, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. పూర్వము శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి నరకాసురునితో యుద్ధము చేసి ఆ రాక్షసుని సంహరించినందుకు గుర్తుగా దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటున్నాము. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 10 తలల రావణాసురుని సంహరించి విజయం పొందింది కూడా ఈరోజే. ఈరోజు సూర్యోదయాత్ పూర్వమే అభ్యంగ స్నానమును ఆచరించి శుచిగా మహాలక్ష్మి అమ్మవారిని గంధ పుష్ప ధూప దీపాలతో అర్చించి సుగంధభరితమైన పుష్పాలను అమ్మవారికి సమర్పించి పాయసాన్నమును నివేదనము చేసి లక్ష్మీ సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామాలతో కానీ అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది. ఈరోజు అమ్మవారిని ఈరోజు అష్టోత్తర శతనామాలతో అర్చించటం ఎంతో శుభప్రదం. పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయముగా వివరించాడు. ఎవరైతే లక్ష్మీ అష్టోత్తర శతనామాలను స్మరిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఎన్నో దివ్యమైన శక్తులు కలుగుతాయని, ఇది ఎంతో రహస్యమైన స్తోత్రమని స్వయంగా పార్వతీదేవికే పరమేశ్వరుడు వివరించాడు. అలాంటి దివ్య స్తోత్రాన్ని ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు ఎవరైతే చదువుతారో వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం అంటూ ఎవరైతే ఈ యొక్క అష్టోత్తర శతనామాలను పఠిస్తారో వారికి